భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘం అయినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సెలిగంజి వీరస్వామి మీ తెలుగు టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ 99 సంవత్సరాలు ముగించుకొని 100 సంవత్సరాలు అడుగుతున్నటువంటి కాలంలో అనేక పోరాటాలు చేసి చరిత్ర కలిగినటువంటి భూ పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ కేంద్రంలో ఇవాళ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు అమలు జరగక పేద గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అనేక సమస్యల మీద కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు జరపకపోగా ఇవాళ రాష్ట్రంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేదలకు ఇండ్లే కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లే కానీ తర్వాత 2500 రూపాయలు గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి కానీ గృహలక్ష్మికి సంబంధించినటువంటి కానీ రైతు భరోసా కార్యక్రమం కానీ తర్వాత అనేక కార్యక్రమాల్లో కూడా ఇలా జాప్యం చేస్తూ 6 వాగ్దానాలు అమలు ఇచ్చి కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో జనం అనేకంగా ఇవాళ ఎదురు చూస్తున్నటువంటి వాస్తవాలు చూస్తూ ఉన్నాం. ఆ రకంగా ఇవాళ ప్రభుత్వం కూడా మేము ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీగా మేము బయట నుంచి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా మేము ఈ పోరాటాల్లో కొంచెం ఎందుకంటే చూద్దాం ఈ ప్రభుత్వాన్ని చూద్దామన్న దూరంలో మేము అవుతా ఉన్నాం. ఇవాళ కూడా ప్రజల సమస్యల పక్షాన మేము నిరంతరం పోరాటం చేయడం కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నాం. ఆ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తామని కూడా మేము చెప్తా ఉన్నాం. ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ రేపు డిసెంబర్ 26వ తారీఖు నాడు అనేక గ్రామాలలో శాఖ సభ్యతలతో పాటు సెమినార్లు సదస్సులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు అనేక కార్యక్రమాలు జెండాలు అన్ని గ్రామాల్లో జెండాలు ఎగిరేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఇవాళ 30వ తారీఖున నల్గొండలో జరిగే గొప్ప బహిరంగ సభ కూడా అనేక జన సమీకరణ చేయడానికి కూడా మేము ప్లానింగ్లో ఉన్నామని కూడా చెప్తున్నాం. సార్, సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీరున్నారు సార్. మీరు వ్యవసాయమే దండగా అంటున్న రోజుల్లో మరి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఎలాంటి ప్రోత్సాహకమైన మద్దతు ధర లభిస్తుందా? మరి ప్రజల్లో ఏమంటున్నారంటే రైతులు ప్రధానంగా మద్దతు ధర అనేది అన్ని పంటలకు అంటే సన్న వడ్లకే ఇస్తున్నారు, మరి దొడ్డోళ్ళకు కూడా ఇస్తారనే ప్రధానమైన డిమాండ్ ఉంది రైతుల్లో. మరి దాని మించి మీ కార్మిక సంఘం పక్షాన మీరు ఎటువంటి ఉద్యమాలు చేపడుతున్నారు? ఇవాళ రైతుకు గిట్టుబాటు ధర ఉంటేనే ఇలా రైతు నిమ్మలంగా ఉండటానికి మంచి కంటిన్యూ నిలబడడానికి అవకాశం ఉంది. ఇవాళ రైతుకు గిట్టుబాటు ధర లేనప్పుడు గ్రామీణ ప్రాంతంలో కూలి పెరగడానికి కూలీళ్ళకి ఇవ్వడానికి కూడా సహకారం అందించడంలో వైఫల్యం చెందినటువంటి మాట వాస్తవం. అందుగురించి ఇలా గ్రామీణ ప్రాంతంలో యువత అనేక పట్టణాల పరిసర ప్రాంతాలకు వలసపోతున్నటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే పట్టణ ప్రాంతాలకు పోల్సినటువంటి అవసరం లేదు. ఇలా నిరుద్యోగం బాగా పెచ్చిమిరుతున్నటువంటి దేశాలు ఇవాళ ప్రభుత్వాలు ఆదుకున్నటువంటి పరిస్థితులు ఉంటుంది కాబట్టి నిరుద్యోగం పెచ్చిమిరుతున్నది. వ్యవసాయం కనుక బాగా ప్రభుత్వం దానికి కావాల్సిన రైతుకు కావాల్సినటువంటి సబ్సిడీ కనుక ఇచ్చినట్లయితే గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను కొంత పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా మేము భావిస్తా ఉన్నాం. సార్, ప్రధానంగా రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి సార్. ఎన్నికల్లో అంటే డబ్బు మధ్యమే ఏరులైపోతుంది. మరి మీ పార్టీ తరఫున ఏ విధమైన సూచన సలహాలు ఈ నియోజక ప్రజలకు మీరు వివరిస్తారు? ఈ కార్పొరేటు వ్యవస్థలో దాదాపుగా డబ్బుమయమవుతున్నటువంటి ప్రజలకు సేవ చేసినటువంటి పార్టీలు వాళ్ళ కన్నుమరుగవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీగా మేము బలహీనపడ్డమాట వాస్తవం. కానీ ఇలా కార్పొరేట్ శక్తులు ఇవాళ పిచ్చిమిరుతున్నటువంటి చూస్తూ ఉన్నాం. ఇలా టీడీపీ ఏమైంది, టీడీపీ పరిస్థితి కూడా అదే రకంగా తయారైంది, కనుమరుగైనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తెలంగాణ పరిస్థితి కూడా ఆ రకంగా ప్రజలకు సేవ చేయాలన్నటువంటి పార్టీలు కనుమరుగవుతాయి. కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు కనుమరుగు కావు. మేము నిరంతర పోరాటాల వల్ల మేము కొన్ని స్థానాల్లో మేము కూడా పోటీ చేయగలుగుతూ ఉన్నాం. ఆ కార్పొరేట్ శక్తులను తిప్పికొట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం. గవర్నమెంట్ ప్రజాపాలన వారసత్వాలు జరుగుతుంది. మరి 6 గ్యారంటీలు ప్రజలకు అందితే ఏ విధమైన లబ్ధి చేకూరింది ప్రజలకు? ఈ 6 గ్యారంటీలను ఒక బస్సు సౌకర్యం అనేది ఒక మన లేడీస్కు గత అనుక జరిగింది. అదొక మాట గవర్నమెంట్ ఒప్పుకోవచ్చు. కానీ ఇచ్చినటువంటి గ్యాసే కానీ 2500 రూపాయలే కానీ రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఈ కార్యక్రమాలు అందలేక వైఫల్యం చెందిన మాట వాస్తవం. ఇది ఖచ్చితంగా ఇప్పటికి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వం ఇప్పుడు చూస్తూ ఉన్నారు దానికి ఏం చేస్తుంది, ఏమి ఇవ్వాలవుతుంది, ఏమి ఇస్తుందనే సంగతి కూడా చూస్తూ ఉన్నారు. అది ఏం చేస్తారో ఇవాళ దాదాపుగా కొన్ని వేల మందికి వాళ్ళ ఇల్లు లేనటువంటి పరిస్థితి. అలా సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందుతూ ఉన్నారు. తక్షణమే వాళ్ళకు ఆ ఇండ్లు గృహ నిర్మాణం చేపట్టి ఆ కార్యక్రమం తొందరగా త్వరితగతిన చేపట్టాలని కూడా మేము కోరుతా ఉన్నాం. సార్, మీరు వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మీరు రైతులకు ఎటువంటి కార్యాచరణ మీ పార్టీకి ఉంది సార్? మేము రైతు కార్యక్రమాల మీద అనేక కార్యక్రమాల మీద మేము పోరాటం చేస్తాం. దాదాపుగా వీళ్ళ రైతు పరిస్థితిలో సబ్సిడీ అందనట్టు రసాయన ఎరువులే కానీ తర్వాత క్రిమిసారక మందులే కానీ విత్తనాల్లో కూడా కల్తీ విత్తనాలతో వైఫల్యం చెంది రైతు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి అందులో భాగంగా ఇవాళ పత్తి పండించినటువంటి రైతు కూడా ఆ రైతు పండించినటువంటి దళారులు ఎక్కువ కొనుగోలు చేశారు.
వాళ్ళ కొన్ని టన్నులది ఎక్కువ వాళ్ళు కొనుగోలు చేస్తారు. సీసీఐ వాళ్ళు కొనుగోలు చేయలేక రైతు ఇబ్బందులు పడుతున్నటువంటి మాట మళ్ళీ బోకర్ని ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ వ్యవస్థ అధికారంలో ప్రభుత్వం వైఫల్యం చెందని కూడా మాట మేము చెప్తాం. సార్ ఇప్పుడు ఐకేపీ సెంటర్ల నిర్వహణ సక్రమంగా ఉందా? సక్రమంగా ఉండదు సార్. ఎందుకంటే ఈ ఐకేపీ దానిలో మనకి ఇప్పుడు గోనె సంచులే కానీ అయిపోయింది, ఆ కార్యక్రమం అయిపోయింది. మనం దాని గురించి మనం మాట్లాడుతున్నారు. రైతులు ఒడ్లు అమ్ముకున్నారు, కానీ ఇప్పుడు పత్తి కూడా కొనుగోలు చేసినట్లో కేవలం ఒక 3% మాత్రమే కొనుగోలు చేశారు. వాళ్ళు దాదాపు మధ్య దళాలకి ఎక్కువ శాతం పత్తి వెళ్ళిపోయింది. అనేక రకాల ఇబ్బంది పడ్డారు. పెట్టుబడులు, కూలీలు, అనేక రకాల సమస్యల మీద ఇబ్బంది పడమాట వాస్తవం. సార్ రైతుల నుంచి ప్రధాన డిమాండ్ ఏంటంటే సార్, అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఒక సన్నోట్లకే కల్పిస్తున్నారు. మరి దాని మీద మీ యొక్క పార్టీ తరఫున కార్యాచరణ ఏమైనా ఉందా సార్? మేము కార్యాచరణ తీసుకుంటాం. రైతు మీద రైతు సంఘాలుగా మేము కార్యాచరణ తీసుకుంటాం. రైతు సమస్యల మీద రైతుకు అందించవలసినటువంటి సబ్సిడీ కూడా అందియాలని కూడా మేము కోరుతాం. ఈ రైతు భరోసా ఎవరే పడితే ఇదంతే రుణం ఇవన్నీ అడగతలేరు కదా. మన రైతు బంధు అంటే కార్యక్రమం ఉంది. కానీ సబ్సిడీ మీద ఎరువులకు అందిస్తే, విత్తనాలు కనుక సబ్సిడీ మీద అందిస్తే రైతుకు అనేక రకాలుగా లాభసాటిగా ఉంటుందని కూడా మేము భావిస్తాం. రైతులు